పసి వయసులో పాము మెడలో వేసిన ఆ పాప తత్తరపడలేదు. అదురూ బెదురూ లేక ఏనుగు శిక్షలకు ఎదిరించి నిలిచింది. అసమానమైన నటనను ప్రదర్శించి నటసింహాన్ని సైతం వాగ్వాదంలో ఢీకొంది. ఆ తర్వాత సత్యకాలపు సత్తయ్యలో సెంటిమెంటును పండించింది. కన్నె వయసుతో కథానాయిక అయింది. ఎన్నో మంచి పాత్రలు పోషించి మంచి నటిగా మన్ననల్ని అందుకుంది. నటుడు, ఒరియా చిత్ర దర్శకుడు అయిన చక్రపాణి పాణిగ్రహణంతో ఇల్లాలైంది. నటుడిగా ఎదుగుతోన్న తరుణ్కు, నటనలో ఓనమాలు దిద్దుతున్న అమూల్యకు తల్లై తన అడుగుజాడల్లో నటనను నడకను నేర్పుతోంది రోజారమణి. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నా చిన్నతనంలో నా మొట్టమొదటి చిత్రం భక్త ప్రహ్లాద. అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు, అంటే 1965వ సంవత్సరం. సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే అది చెప్పడం చాలా పెద్ద కథ. మీరు వింటాను అంటే తప్పకుండా చెప్తాను. చెప్పనా? అది 1965. అప్పుడు యాక్చువల్గా నాకు సినిమా అంటే ఏమిటో, ఇప్పుడంటే కొంచెం టీవీ వచ్చింది కాబట్టి ప్రతి 2 ఇయర్స్ పిల్లవాడికి కూడా టీవీ అంటే ఏమిటో తెలుసు. నాకు ఆ ఏజ్లో పిక్చర్స్ అంటే ఏమిటి, యాక్టింగ్ అంటే ఏమిటి, అవన్నీ తెలిసేవి కాదన్నమాట. కానీ అలాంటి సమయంలో మా ఇంటి పక్కన అవధాని గారని ఒక ఆయన ఉండేవారు. వారికి చాలామంది పిల్లలు, ఒక 5-6 పిల్లలు. సో మేమంతా యూజువల్గా ఈవినింగ్ 5 o'clock 4 o'clock టైంలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఇలా ఆడుకుంటుండగా వాళ్ళందరూ ఏమని చెప్పారంటే, నన్ను అప్పుడు కూడా రోజా మేమందరం పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాం, భక్త ప్రహ్లాద అంట, చాలా పెద్ద పిక్చర్ అంట, కలర్ పిక్చర్ అంటే చాలా గొప్ప అన్నమాట. ఒక 25 సంవత్సరాల ముందు కలర్ పిక్చర్ అంటే అది. సరే నేను చేస్తాను అంటే, నిన్నేం తీసుకెళ్ళలేదు, మేము వెళ్ళిపోయి వచ్చేసాం, మేమందరం సెలెక్ట్ అయిపోయామని. సరే నాకు మనసులో ఒకటే బాధ అనమాట, వీళ్ళు ఏదో పిక్చర్లో చేసేస్తున్నారు, కలర్ పిక్చర్ అంట, అది ఇది. మా అమ్మగారిని నేను చాలా నేర్చుకుంటూ, చూడు వాళ్ళందరూ వెళ్ళిపోయారట, నన్ను ఎందుకు పంపలేదు అంటే, అసలు మనకేం తెలియదు, వాళ్ళు ఏదో ఆఫర్ వచ్చి ఉంటుంది, పంపించి ఉంటారు, అది మనకంతా తెలియదు అవన్నీ. లేదు నేను వెళ్ళాలని చాలా మొండికేసాను, గుర్తుంది నాకు. చాలా మొండికేసేటప్పటికి నాన్నగారు వచ్చిన తర్వాత చెప్తే, అవన్నీ లేదు, అవన్నీ యాక్ట్ చేయాలి, డైలాగ్స్, అది కాకుండా చాలా పెద్ద పిక్చర్, అది పౌరాణిక పిక్చరు, అది మనకు వీలవ్వదు అదంతా అంటే, లేదు నేను ఎలాగన్నా వెళ్ళాలి అని ఏడ్చుకుంటూ అన్నం మానేస్తే, మా అమ్మగారికి ఏంటంటే ఈ విధంగానైనా ఒక స్టూడియో చూడొచ్చు అన్న ఒక ఇదితో, పోనీ ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తే పోతుంది అంటే, సరే నేను ఒక డైలాగ్ చెప్తాను, అది మరి వెంటనే రిపీట్ చేసి చెప్తే నేను తీసుకువెళ్తాను అన్నారు. ఏంటి అంటే, అమ్మ అంటూ ఏడ్చుకుని రా అన్నారు. పిల్లలు ఎవరైనా వెంటనే ఏడమంటే వెంటనే వేడిస్తారా? ఏడవరు కదా. సో నేను కూడా నవ్వుకుంటూ వచ్చానంట. నవ్వుకుంటూ వస్తే ఎలాగంటే అలా ఒప్పుకోరు, ఎలా చెప్తే అలా చేయాలి, లేదు నేను చేస్తాను నాన్నగారు ప్లీజ్ అని ఏడ్చుకుంటే సరే అని తీసుకెళ్ళారు. సరదాగా తీసుకెళ్ళారు, కేవలం స్టూడియో చూపించి తీసుకొచ్చేద్దామన్న ఉద్దేశంతో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవిఎం స్టూడియో ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉండేవారు, నాగేశ్వరరావు. ఆయన చూసి, అమ్మ నువ్వు యాక్ట్ చేయడానికి వచ్చావా అని అడిగారు. అవునండి అని. వెంటనే మా అమ్మగారు వాళ్ళు, లేదండి జస్ట్ స్టూడియో చూద్దామని వచ్చాం. లేదు మేము ఈ ఏజ్ కోసం వెతుకుతున్నాము, ప్రహ్లాద వేషం కోసం అంటే, చాలామందిని వాళ్ళు చూశారు, సెలెక్ట్ అవ్వలేదన్నమాట. నువ్వు చేస్తావంటే చేస్తాను సార్ అని. సరే వెంటనే ఆయన ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళి, నీకు ఒక శ్లోకం చెప్తావా అన్నారంట. చెప్తాను, జస్ట్ ఒక 3 lines అన్నమాట. అది చెప్తే వెంటనే చెప్పానమాట. మరి నీకు ఇష్టమైన పాటలు ఏమన్నా తెలుసా అంటే, తెలుసు అని. నాకు అప్పుడు చిన్నప్పుడు మూగ మనసులు పిక్చర్లో గోదావరి గట్టు మీద చెట్టు ఉంది, ఆ పాట పాడి చూపించాను. చూస్తే చాలా బాగా పాడావు, ఈ శ్లోకం మేము చెప్పకుండా నువ్వుగానే చెప్పాలి, ఎప్పుడు చెప్తామన్నారంట. నాకు యాక్చువల్గా వారాలు డేట్లు ఇవన్నీ ఏమీ తెలియవు కాబట్టి అంత చిన్న వయసులో శుక్రవారం చెప్తానండి నేను వెళ్ళింది శుక్రవారం. సో ఎగ్జాక్ట్గా 1 week ఉందన్నమాట. సరే 1 week ఉంది కదా అని పంపించేస్తారు. సరే మామగారు వాళ్ళు కూడా నవ్వుకుంటూ తీసుకొచ్చేసారు, ఏమీ అసలు గొడవే లేదన్నమాట. కరెక్ట్గా ఈ లోపల ఈ 1 weekలో నేను ఏం చేశానంటే, మా అమ్మగారిని ప్రాణం తీసి ఆ 3 lines నేర్చేసుకున్నాను. జస్ట్ 3 lines కాబట్టి బై హార్ట్ అయిపోయింది. సో ఫ్రైడే మార్నింగ్ వాళ్ళు కారు పంపించారు. ఒకటే భయం, ఇంట్లో కారు వచ్చేస్తుంది ఏవిఎం స్టూడియో నుంచి, ఏంటి తీసుకురమ్మన్నారంటే అని మా అమ్మగారు భయపడుతుంది. సరే నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి ఫోన్ చేసి చెప్తే, అలాగా తిప్పి పంపించకూడదు, చాలా పెద్దగా ఉంది, సరే ఎందుకైనా మంచిది మీరు ఇటు రండి నేను వస్తాను కూడా అని తీసుకెళ్తే వెంటనే ఆ 3 lines చెప్పేశాను. 3 lines చెప్పేటప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఈ సరదాగా ఇచ్చినందుకే ఇంత ఇదిగా నేర్చుకుంటే మేము ఇంకా
చెప్తే నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా చెప్తావు, చాలా బాగా చెప్పావమ్మా, నేను ఒకసారి ఫోటోలు తీస్తాను. సరే అని ఫోటోలు దిగానంటే జుట్టు కత్తిరించేయాలన్నారు. మా అమ్మగారు ఒప్పుకోలేదు, చాలా పెద్ద జుట్టు ఉండేదన్నమాట. ఒప్పుకోలేదు. అయ్యో జుట్టు కత్తిరిస్తే ఎలాగండి అంటే, జుట్టు కావాలంటే మళ్ళీ వస్తుందమ్మా, ఇలాంటి వేషం అన్నది భగవంతుడిచ్చే వరం లాంటిది, మీరు ఏం మాట్లాడకండి దయచేసి అని వెంటనే జుట్టు కత్తిరించేసి ఒక బాబా సూట్ నిక్కర్ షర్ట్ తెప్పించి వేసి, అంటే బాయ్ వేషం కదా, అంటే మగపిల్లాడిగా ఫేస్ అసలు సూట్ అవుతుందా లేదా అన్నదానికి. సో అది తీసిన తర్వాత వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి ఏవిఎం చెట్టార్ గారికి చూపించారు. ఆయన ఏమన్నారంటే, ఫొటోస్లో అందరూ బాగానే ఉంటారు, రంగారావు గారితో యాక్ట్ చేయాలి, ఎన్నో జంతువులు, పాములు, పులులు, సింహాలు, ఏనుగులతో, మరి అవన్నీ చేస్తుందా లేదా, మీరు ఎందుకైనా మంచిది ప్రహ్లాద్ మొత్తం గెటప్ వేసి నాకు ఫోటో చూపించారు. మళ్ళీ ఆ గెటప్ వేసి తర్వాత 2-3 డేస్లో అది తీశారు. అది ఓకే, ఇన్ని ఓకే, కానీ కెమెరా పెడితే యాక్ట్ చేస్తుందా లేదా అంటే ఆ రోజుల్లో అంత కష్టం అన్నమాట ఒక సినిమాలో నటించాలి అంటే. అది ఓకే అయ్యేటప్పటికి అసలు జంతువులతో చేస్తుందా లేదా, మళ్ళీ పావును చూసి నేను భయపడిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంటే, అంటే ఆ పావును తీసుకొచ్చి వేశారు, అలవాటు లేని పాము, త్రాచు పావును తీసుకొచ్చి అది ఫోటోలు తీసి ఒక సాంగు, కొన్ని డైలాగ్స్ షూట్ చేసి చూసి అప్పుడు అన్నిట్లో ఓకే సక్సెస్ అయ్యి ఎందులోని ఇది అవ్వలేదు కాబట్టి, సో అలా నా భక్త ప్రహ్లాద ఎంట్రీ స్టార్ట్ అయింది. వారెవదేతకు నేను కారణం కాదు, హరిభక్తి బోధించినది మాత్రం సత్యము. ఎలా బోధించితివి? నేను నమ్మినది వారికి చెప్పి తిని. నువ్వేమి పండితుడవా? కాదు. మరి గురువులు చెప్పినది ఎలా వినలేదు? అసత్యముగాన వినలేదు. ఏది అసత్యము? శ్రీ విష్ణువు భగవంతుడు కాడు అనునది అసత్యము. మరి ఏది సత్యము? శ్రీహరి భగవంతుడు సర్వేశ్వరుడు అనునది సత్యము. ఆవేశపడకండి నాయన, నాన్నగారు నేల నొప్పించడం, ఆయన చెప్పినట్లు వినకూడదా? అసత్యం ఎట్లు పలుకోగలనమ్మా, తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలైనా ఇవి. నోరు మూయము. పుత్రవాత్సల్యంలో శాంతముగా ఎంత చెప్పినా నువ్వు వినుకున్నావు. ముల్లోకములు జయించిన నా మాటనే లెక్క చేయకున్నావు. ముల్లోకములను జయించినావు గాని నీ లోపలనే ఉన్న శత్రువులను జయించలేకపోయినావు. ఎవరా శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మతమాత్సర్యమును జయించనే లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, రోజే భారము నీదే కదా, నా భారము నీదే కదా. అలాగే భక్త ప్రహ్లాద చేస్తున్నప్పుడు చాలా చిత్రాల ఆఫర్స్ వచ్చినాయి. కానీ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వేరే క్యారెక్టర్ చేయకపోవడమే చాలా మంచిది. అందుచేత వారు కూడా ఒక 1 year ఈ చిత్రం అయ్యే వరకు వేరే ఏ చిత్రాలు ఒప్పుకోకుండా ఉంటే బాగుంటుందంటే, అలాగే మా పేరెంట్స్ కూడా ఏ చిత్రం ఒప్పుకోలేదు. ఏవిఎం వారు బుక్ చేశారనగానే చాలా చిత్రాల ఆఫర్స్ వచ్చాయన్నమాట. సో ఆ తర్వాత 1 year తర్వాత ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి చిత్రాలు చేశాను. చిన్నారి పాపలు, శ్రీదేవి, వెంటనే ప్రహ్లాద్ వెంటనే చేసిన పిక్చరు అయితే జరిగిన కథ, అందులో ఒక మంచి పాట కూడా ఉంది. ఏ నాటికైనా ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా రాణించునా, నిన్ను చేరిన కథ వినిపించలేను, ఎదలోని వేదన ఎలా తెలుపను, నిన్ను చేరిన కథ వినిపించలేను, ఎదలోని వేదన ఎలా తెలుపను. తర్వాత నేను చేసిన మంచి చిత్రాల్లో సత్యకాలపు సత్య ఒకటి. అది ఆ చిత్ర దర్శకుడు బాలచంద్ర గారు. ఆయనతో చేయాలంటే చాలా పెద్దవాళ్ళే భయపడిపోతారనమాట. కానీ నేను భయపడకుండానే యాక్ట్ చేశాను. అదొకటి మంచి పిక్చరు. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని బిడ్డలు ఎంత సఫర్ అవుతారు, వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఉంటుంది అన్నదానికి అదొక మంచి చిత్రం. అందులో చలంగారు అంటే ఒక తల్లి తండ్రి పట్టించుకొని బిడ్డని ఎవరో ఒక అనాథ పేదవాడు
ఒక కోటీశ్వరుడి బిడ్డ మీద చూపించే ప్రేమకి తనకి ఆస్తొద్దు, తల్లొద్దు, తండ్రొద్దు, నాకు అతను ఉంటే చాలు, ఆ సత్తయ్య ఉంటే చాలు అన్న ఒక మంచి కథని చాలా చక్కగా నేను మొన్న కూడా టీవీలో వచ్చినప్పుడు, మన టీవీ ఈ టీవీలో వచ్చినప్పుడే చూశాను. నాకు నిజంగా ఇంత మంచి పిక్చర్లో నేను యాక్ట్ చేశానా అని చాలా ఆనందం కలిగింది. అందులో మంచి సీన్స్ ఉన్నాయి. ఎవరు నువ్వు? నేను శాంతిని. నువ్వు? పేరు పెట్టి పిలిచావుగా సత్య అని. నేనే. సరే, నా పేరు నీకెలా తెలుసు? ఓ, నీ పేరుకి రాసిందిగా. ఆ? ఇది నా పేరా? నాకే తెలీదా? నాకే తెలీదు. నాలాగా చాలా చిన్న పిల్లవాడు అనుకున్నా, కానీ నువ్వు చాలా పెద్దవాడివే. అది చాలా పెద్దది. సరే, నీ పేరేంటన్నావు? శాంతి. శాంత. చాలా మంచి పేరు. బస్సులో తడుస్తున్నాను, నన్ను లోపలికి తీసుకెళ్ళవు. అయ్యయ్యయ్యో. ముద్దు ముద్దు నవ్వు, బుగ్గల్లో రువ్వు, జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు. ముద్దు ముద్దు నవ్వు, బుగ్గల్లో రువ్వు, జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు, బజ్జోమ నువ్వు. మరపురాని మనిషి అది ఒక కొంచెం నేను అంతవరకు వేసిన క్యారెక్టర్స్లో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. చాలా పొగరుగా, అంటే ఒక బాగా డబ్బున్న వాళ్ళు అంత ఆస్తిని కోల్పోయి ఒక రిక్షావాడు వాళ్ళని చేరదీసి అతను తెచ్చే డబ్బుతో భోజనం చేసి అతను తెచ్చిన డబ్బుతో చదువుకుంటూ ఇతనే మా బాబాయి నన్ను పెంచుతున్నాడు అని తన తోటి క్లాస్మేట్స్కి తెలియకూడదన్నమాట. అంటే రిక్షావాడ అన్న మాట అనిపించుకోకూడదని అది కవర్ చేసుకోవాలని ఆ మరపురాని మనిషి క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు వేశారు. ఆయన్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడాలన్నమాట. కానీ ఒక విధంగా నాకు మనసులో అప్పుడే నాగేశ్వరరావు గారు అంటే అయ్యో ఇలా మాట్లాడాలా అని బాధ కలిగేది. కానీ క్యారెక్టరైజ్గా చాలా పొగరగా ఆ చిత్రంలో నాకు ఎలాంటి పేరు వచ్చిందంటే, చిన్న క్యారెక్టర్ అయినా కూడా సింపతి క్యారెక్టర్సే కాదు, ఇలాంటి యారగెంట్ టైప్ కూడా బాగా చేస్తుంది అన్నదానికి ఆ పిక్చర్ చెప్పుకోవచ్చు. చూడన్నయ్య, ఈవిడ గారు పెద్ద చదువుకుంటున్నారట, ఇంటి పని చేయడం అగౌరవంగా ఉందిట. అగౌరవం అని కాదమ్మా, ఇంటి పనికి చదువుకి ఎట్లా కుదురుతుంది, అంతే కదా అమ్మడు. ఏంటమ్మా అట్లా ఉన్నావు? స్కూల్లో టీచర్ ఏమన్నా కోపడ్డారా? జీతం కట్టకపోతే కోపడరా? జీతం కట్టాలా? ఎప్పుడు? రేపే ఆఖరి రోజు. రేపేనా? రేపే అని పీక మీద కూర్చుంటే ఎలాగే? 4 రోజులు ఆగి కట్టొచ్చులే. 4 రోజులు అవుతే అసలు స్కూల్కే వెళ్ళక్కర్లే, పేరు కొట్టేసి ఇంట్లో కూర్చోమంటారు. అమ్మడు, నేను బ్రతికుండగా నీకు ఆ పరిస్థితి రాదమ్మా. రేపే కడతాం, తప్పకుండా కడతాం. పదమ్మా, స్కూల్కి టైం అయింది. నేను ఇంక రిక్షాలో రాను. ఏమ్మా? నేనేం చిన్నపిల్లనా? బస్సులోనే వెళ్తా. తర్వాత ఒక ఏజ్ అనమాట, అంటే అటు చిన్నపిల్ల కాదు, పెద్ద చీర కట్టుకోవడానికి కూడా చాలా చిన్నదైపోతుంది, చిన్నపిల్లగా ఫ్రాక్స్ వేసుకోవడానికి పెద్దదాన్ని అయిపోతారు అనమాట. ఆ ఏజ్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఇంట్లో మా నాన్నగారు అంటే ఎందుకు ఇంకా అటు కానీ ఇటు కానీ ఏజ్ అయిపోయింది, ఇప్పుడు మానేస్తే బెటర్, స్టడీస్ కంటిన్యూ చేసుకుని తర్వాత ఏదో హ్యాపీగా ఉండొచ్చు. లేదు నేను మానను అలా అనేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అంటే గ్యాప్ అంటే ఇయర్స్ కాదు, జస్ట్ ఒక 3-4 months గ్యాప్ అలాగా కంటిన్యూగా యాక్ట్ చేస్తాను. అప్పుడు కూడా 1-2 సినిమాలు ఉండేవి. అంటే ఏజ్ ప్రాబ్లం, అటు చిన్నది పెద్దది కాకుండా. సో ఆ టైంలో నాకు ఒక మంచి ఆఫర్ ఏంటంటే మలయాళం పిక్చర్ చెంబర్తి అని, ఆ సబ్జెక్టే ఒక 13 years 13 ఏళ్ళు వయసు ఒక అమ్మాయి క్యారెక్టర్ అనమాట. సో ఆ చిత్రం వచ్చినప్పుడు ముందు సంతోషం కలిగిన తర్వాత భయం వేసింది. మలయాళం కేరళ షూటింగ్ అది ఇది అన్నారు. అప్పుడు అంతగా మలయాళం అంటే చాలా రేర్గా ఉండేవన్నమాట. సరే చేద్దాం అనేటప్పటికి మేకప్లు ఉండకూడదు, చాలా న్యాచురల్గా అది ఇది అన్నారు. అలాగే చేశాను. లక్కీగా ఆ పిక్చర్ ఏమైందంటే ఒక సెన్సేషనల్ హిట్ అయిపోయింది కేరళలో. చెంబర్తి అంటే ఈ రోజుకి చెంబర్తి, నా మలయాళంలో నా పేరు శోభన, చెంబర్తి శోభన అంటారు కేరళ వెళ్ళానంట. అంత ఫేమస్, అంటే ఒక న్యూ వేవ్ సబ్జెక్ట్ అనమాట అది. మామూలుగా పాటలు గీటలు డ్యాన్సులు ఇలా లేకుండా చాలా ఒక ఆర్ట్ టైప్ ఫిలిమే, కానీ కొంచెం కమర్షియల్ ఉంటుంది. చాలా సూపర్ హిట్ అవ్వడంతో నేను కంటిన్యూగా 20 పిక్చర్స్ చేశాను. ఇప్పుడు అదే పిక్చరు తమిళ్లో తీశారు, నేనే చేశాను. మరి తెలుగులో కూడా తీశారు, అదే కన్య వయసు. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే,
కన్నెవేసి తర్వాత నేను చేసిన చిత్రాల్లో చెప్పుకోవాలంటే చాలా మంచి క్యారెక్టర్స్ చాలా సినిమాలు ఉన్నాయి. అందులో కొన్నే చెప్పగలం కాబట్టి, ఒకటి ముత్యాల పల్లకి. అంటే ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకరికొకరు త్యాగం చేసుకోవాలి అని నేను జయసుధ చేసాం ఆ క్యారెక్టర్. చేసేటప్పుడు చాలా సీరియస్గా ఉండేవి ఆ క్యారెక్టర్స్, కానీ బయట మాత్రం మేము చాలా అల్లరి చేసేవాళ్ళం అనమాట. కానీ టేక్ అనేటప్పటికి మాత్రం ఇద్దరం టేక్ ముందు వాళ్ళు భయపడేవారు, ఏంటి ఇలా నవ్వు ఇలా ఆడుతున్నారు మీరిద్దరు, మంచి హెవీ సీను, మీరు ఏంటంటే క్లాప్ పెట్టగానే ఇద్దరం కూడా ఆ ఒక సెంటిమెంట్ సీన్స్, ఇద్దరికి ఒకే అతన్ని ప్రేమించి తన కోసం నేను త్యాగం చేయాలి, నా కోసం తన త్యాగం చేయాలన్న క్యారెక్టర్స్. కానీ ఇద్దరికి మంచి పేరు వచ్చింది. అదొకటి సెంటిమెంట్గా నాకు మంచి క్యారెక్టర్ అది. అరే మాధవి, ఏమిటి ఇంకా జడ దగ్గరే ఉన్నావు? ఇలా అయితే ముహూర్తం కాస్త దాటిపోతుంది. ముహూర్తం దాటిపోకూడదు అనుకుంటే ముందు నువ్వు రెడీ కావాలి. నేనా? అవును. కష్టమైనా సుఖమైనా ఇద్దరం కలిసి పంచుకుంటామని అమ్మకు మాటిచ్చాం. అందుకని పేట్ల మీద నువ్వు కూర్చోవాలి. ఒకరు పెళ్లి కూతురు, మరొకరు తోడి పెళ్లి కూతురు. మాధవి, ఇంత చేశావు, ఈ ఒక్క కోరిక కాదను లత. మాధవి, హీరోయిన్గానే చేయాలి అన్న ఒక ఇది కాకుండా మంచి సెంటిమెంట్ సిస్టర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ నా క్యారెక్టర్ మీద ఉండాలి. మొత్తం సినిమా అంతా నా క్యారెక్టర్ కాకపోయినా ఆ సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఏదో క్యారెక్టర్ వచ్చింది వెళ్ళింది, హీరోయిన్ అన్న కొన్ని ఇంపార్టెంట్ ఉండవు, ఏవో డ్యాన్సుల వరకు పరిమితం ఉంటాయి. కాస్త అలా కాకుండా ఒక ఈ క్యారెక్టర్ వల్ల ఆ సబ్జెక్టు దాని మీదే ఇదవుతుంటుంది అన్న క్యారెక్టర్స్కి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. అలాంటి ఒక చిత్రం తాతమ్మ కళ. తాతమ్మ కళ అనగానే రామారావు గారు గుర్తొస్తారు. ఆయన తోటి నటించడమే కాకుండా ఆయన దర్శకత్వంలో కూడా నేను నటించాను అని తలుచుకుంటేనే చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. ఇప్పుడు అంతటి మహానటుడు లేకపోవడం బాధగాను ఉంది. అందులో చాలా మంచి సెంటిమెంట్ క్యారెక్టర్. ఇలా సూసైడ్ చేసుకునే ముందు ఒక మంచి సీన్స్ ఉంటాయి. ఆ సూసైడ్ చేసుకునే సీన్ ఏమో మన కృష్ణా బ్యారేజ్, మన విజయవాడ మండు టెండలో తీయాలన్నమాట. అది డైరెక్షన్ రామారావు గారు. అంటే నించోలేం, అంతటి ఎండ, మొత్తం ట్రాఫిక్ బంద్ చేసి ఆయన డైరెక్షన్ నడి రోడ్డు మీద చెప్పి ఆ పైనుంచి దూకే సీన్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ దూకేటప్పుడు బ్రిడ్జ్ కింద కెమెరా పెట్టారు. సో నేను పైనుంచి ఇలా దూకుతున్నట్టు చేయాలన్నమాట. ఎవరైనా పట్టుకుంటే సరిగ్గా బ్యాలెన్స్ పట్టుకోరేమో అని రామారావు గారే వచ్చి నన్ను పట్టుకునేమా, నువ్వు ఇలా దూకినట్టు చేయి, నేను పట్టుకుంటాను అని ఆయనే స్వయంగా ఎన్నో వేల మంది జనం మధ్యలో ఆయన వచ్చి ఇలా పట్టుకున్నప్పుడు నాకు నిజంగా అయ్యో, ఇంతటి మహానటుడు, ఇంతటి పెద్ద ఆయన వచ్చి, అంటే ఆయన వర్క్ మీద ఉన్న ఒక కాన్సన్ట్రేషను, ఒక ఇది నిజంగా ఆయన దగ్గర మనం ఎంతో నేర్చుకోవాల్సింది, నేర్చుకోలేము కూడా. తాతమ్మ కళ ఒక పాట కూడా ఉంది, మంచి వదిన గారిని ఆట పట్టిస్తూ పాడే పాట. ఏమండి వదిన గారు, ఏమండి వదిన గారు, చెప్పండి కాస్త మీరు. ఏమండి వదిన గారు, చెప్పండి కాస్త మీరు. మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారు, మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారు, ఎలా వేసుకున్నారు? ఏమండి వదిన గారు, కాలేజీ రోడ్డు మీద కన్ను కొట్టావా?
కాతమ్మ కళ ఆయన దర్శకత్వంలో, తర్వాత మా ఇద్దరి కథ అన్న చిత్రంలోనూ రామారావు గారితో సంసారం, అదొక తండ్రి కూతురు అటాచ్మెంట్ ఉన్న ఇది. అది సోషల్ పిక్చరే, కానీ అందులో ఒక స్కూల్ ప్లే ఏదో ఉంటుంది అనుకుంటా. అది కణ్వ మహర్షి శకుంతల, అంటే తండ్రి కూతురు అనమాట. చాలా సెంటిమెంట్స్. రామారావుతో సోషల్ పిక్చర్స్లో చేశాను కానీ పౌరాణిక మైథాలజీ సినిమాలు చేయలేదు. అటువంటి ఒక మంచి అవకాశం ఆ చిత్రంలో ఆయనతో నటించే అవకాశం వచ్చింది. నాన్న, అవును గౌతమి, నా బిడ్డ సాక్షాత్తు అపరంజి బొమ్మ. అమ్మా శకుంతల, ప్రయాణానికి సిద్ధమయ్యామా? నాన్న, కళ్ళు తెరవది నన్ను చేరతీసి కంటికి పాపలా పెంచావు, ప్రాణానికి ప్రాణంగా చూసావు. నిన్ను వదిలి నిన్ను మరచి నేను ఎలా వెళ్ళను నాన్న? అదేమిటి తల్లి, కన్యాదానం చేసినప్పుడే తండ్రి జన్మ సార్థకం అవుతుందమ్మా. నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేస్తుంది, అదే నాకు సంతోషం తల్లి. మ్యారేజ్ తర్వాత పూర్తిగా పిక్చర్స్ మానేయాలి అన్న ఒక ఆలోచన ఉండేది నాకు. అదేవిధంగా చాలా బాధగా ఉండేది. అయ్యో, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చిత్రాలను నటించి ఈ ఇండస్ట్రీని ఎలా వదిలేస్తాం అన్న బాధ కూడా ఉండేది. సో అటువంటి సమయంలో నాకు డబ్బింగ్ అవకాశం వచ్చింది. నాకు ఫస్ట్ నుంచి అంటే డైలాగ్ మోడ్యులేషన్ చాలా బాగా చెప్తాను, బాగుంటుంది అన్న ఒక పేరు ఉండేది చిన్నప్పటి నుంచి. నేను నటిస్తున్నప్పుడు అడిగేవారు, కానీ అప్పుడు నా డబ్బింగ్స్ చెప్పుకోవడానికే నాకు టైం ఉండేది కాదు. సో అన్ని లాంగ్వేజెస్ 5-6 లాంగ్వేజ్లు చేస్తుండేదాన్ని. సో ఆ టైంలో నాకు అది టైం వీలు లేక చేయలేదు. సరే, అదే ఇప్పుడు యాక్టింగ్ మానేసిన తర్వాత ఈ ప్రొఫెషన్ అయితే అంటే ఈ డబ్బింగ్కి సంబంధించినంత వరకు ఒక మనిషికి సంబంధించిన పని. అంటే నా వరకు అదే షూటింగ్ అంటే 100 మందితో పని. సో నా టైమింగ్స్ నాకు అన్నదానికి ఇదొక మంచిది. సో డబ్బింగ్లో చెప్పుకోవాలంటే చాలా విచిత్రాలు కూడా చెప్పుకోవచ్చు. చాలామంది హీరోయిన్స్కి చెప్పాను అనుకోండి, అలాగే హీరోస్కి కూడా డబ్బింగ్ చెప్పాను నేను. హీరోస్కి ఏంటా అని ఆలోచిస్తున్నారా? చిత్రం బళారే విచిత్రం, అందులో హీరో కూడా డబ్బింగ్ చెప్పాను. అవును, షాకే. నువ్వు చెప్పిన మాట వినగానే కరెంటు దెబ్బతిన్న కాకి పిల్లలు అయిపోయాను. విధి ఆడించిన వింత నాటకంలో నేను మా అన్నయ్య టెలిఫోన్ స్తంభాల్లో దూరం దూరం అయిపోయాం. నాకు పెళ్లి కాకముందు మా అన్నయ్య రోజు స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగలించుకుని తిప్పేసి చారును ముద్దు పెట్టుకుని డమాలు కోసేవాడు. వాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లే, అందుకే ఆయన్ని గుట్టిగా ఫాలో అవ్వాలని తప్పంతో అలా చేసేవాడు. విడివిడిగానే మీరు ఇంత రెచ్చిపోతున్నారే, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారంటే మేమంతా పాత 60 సినిమా చూసినట్టే. ఇదిగో, తల్లో పెట్టుకుంటావో చేతికి చుట్టుకుంటావో నీ ఇష్టం. మీ అన్న ఏమన్నాడు తీసుకో. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. కొంగుముడి పిక్చర్లో నేను ఒక గెస్ట్ రోల్ వేశాను. అందులో సుహాసిని హీరోయిన్. సుహాసినికి ఫస్ట్ పిక్చర్ నుంచి నేనే అన్ని డబ్బింగ్ చెప్పాను. ఆ పిక్చర్లో సుహాసినికి నేనే డబ్బింగ్ చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మీది చిన్న గెస్ట్ రోలే కాబట్టి మీ వాయిస్ మార్చేస్తామండి, ఆవిడికి మీరు చెప్తున్నారు కదా అన్నారు. నా వాయిస్ మార్చితే నేను ఒప్పుకోను, నా వాయిస్తో నేనే మాట్లాడతాను, సుహాసినికి సుహాసినిలాగా మాట్లాడతాను అని ఇద్దరం కాంబినేషన్ సీన్లో నేనే చెప్పానన్నమాట. నేను రాలేదు. ఎందరి ప్రాణాలు కాపాడావు నీ బిడ్డ. ఓకే, భయపడకు. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు నా స్వగతాల గురించి చెప్పాను. మీరందరూ చూసుంటారు, ఆనందించుంటారు అనుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశం కలిగించిన ఈటీవీ టెలివిజన్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకు కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు.